పాలకూర కోడిగుడ్డు రెండు కలిపి ఈ కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఇది చపాతీ, అన్నం ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఇందుకోసం కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, కానీ టేస్ట్ కోసం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. ఇందులో లవంగాలు, చెక్క, జీలకర్ర వేసి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఈ ఆయిల్లో వేసేసేయండి. ఈ ఉల్లిపాయలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. మెత్తగా అయిపోయే వరకు వేయించుకోండి, అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి. ఈలోపు పాలకూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ వేగిన ఉల్లిపాయల్లో ఒక టమోటా, చిన్నవైతే 2 టమోటాలు అండ్ పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇది కూడా బాగా మెత్తబడే వరకు వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా చూడండి, ఈ విధంగా వేగాలి. ఇవి ఇట్లా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి, అంటే ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా. ఇదంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు కొద్దిగానే వేసుకోండి చూసుకొని. తర్వాత పసుపు, కారం, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోండి. ఇదంతా కలిసి 1 నిమిషం వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోండి. ఆకుకూర త్వరగానే ఉడికిపోతుంది. ఇది ఒక 2 నిమిషాలు వేగించుకున్నట్లుగా కలుపుకోండి. బాండీలోని కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లు ఒక హాఫ్ గ్లాస్, ఒక టీ గ్లాస్ అలా వాటర్ పోసుకొని ఉడికించుకోండి. పాలకూరని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇది ఉడికేలోపు పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇది మనం ఎగ్ ఫ్రై చేసుకోవడం కోసం అని చెప్పేసి చేసుకుంటున్నామండి. దీనికోసం నేను 3 గుడ్లు తీసుకున్నాను. ఈ 3 గుడ్లని చక్కగా బీట్ చేసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకోండి. ఎగ్లో కొంచెమే పడుతుంది కదా, సో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని ఆ ఆయిల్లో వేసేసేయండి. ఇందులో వేసుకున్న కోడిగుడ్లని చక్కగా వేయించుకోండి. ఇదంతా కూడా అడుగంటకుండా జాగ్రత్తగా వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇది తీసుకొని మనం ఉడికిన పాలకూరలో వేసేసుకోవడమే. పాలకూరలో వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆ కూరతో పాటు కలిపేసి ముక్కలు ఏమన్నా పెద్దగా అనిపిస్తుంటే మీరు మామూలుగా గెరెటతోటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే కూడా తినేసేయచ్చు. ఇదైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేను ట్రై చేశాను. అంతే అండి, మన పాలకూర ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్, చపాతీలోకి, పుల్కాలోకి ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.